డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో పాటు మేడిగడ్డపై రగడ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కవిత అరెస్టులతో దిక్కుతోచిన స్థితిలో పడిపోయారు కేసీఆర్. అలానే పార్టీ నుంచి నేతలు వరుసగా వలసల బాట పడుతూ ఉండటం కూడా బీఆర్ఎస్ ను మరింతగా కుంగదీస్తోంది. ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒపీనియన్ పోల్స్ తో సైతం బీఆర్ఎస్ కు ఆశించిన స్థాయిలో మద్దతైతే దక్కడం లేదని గులాబీ బాస్ దిగులు పడుతున్నారు. దీంతో గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన 9 స్థానాలనైనా కాపాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ వాస్తు మార్పును నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తు దోషం కారణంగానే పార్టీకి కష్టాలు వచ్చాయని నేతలు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారు. అందుకే ముందుగా బంజారాహిల్స్ లో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ భవన్లో భారీగా వాస్తు మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాకపోకల ద్వారాన్ని మార్చే పనులను చకచకా చేపట్టేస్తున్నారు. పార్టీ ఆఫీస్ తూర్పు అభిముఖంగా ఉండగా వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అలా రావటం మంచిది కాదని ఈశాన్యం వైపు నుంచి గేటును ఇక నుంచి రాకపోకలకు వినియోగించాలని కేసీఆర్ కు సూచించారట. అందుకు గాను ఈశాన్యం వైపు ఉన్న గేటును పార్టీ నేతలు సిద్ధం చేయిస్తున్నారు. ఇప్పటికే వాహనాల రాకపోకలకు సాగించేందుకు వీలుగా ర్యాంపును నిర్మిస్తున్నారు. అలానే వీధి పోర్టును దృష్టిలో ఉంచుకొని గేటుకు లక్ష్మీ నరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఇక త్వరలోనే ఆ మార్గం నుంచి కేసీఆర్ రాబోతున్నారని సమాచారం అందుతోంది. ప్రాంగణం లోపల కూడా అవసరమైన మేరకు స్వల్ప మార్పులు చేర్పులు చేయబోతున్నారని అనుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం రాకపోకలను వాయువ్యం నుంచి ఈశాన్యం వైపుకు మార్చడానికి ట్రాఫిక్ సమస్య కారణమని చెబుతున్నాయి. గులాబీ పార్టీ ఆఫీసులో వాస్తు దోషం, మార్పులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఓటమి తర్వాత తెలంగాణ భవన్లో వాస్తులకి సంబంధించిన మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్నాము. చూస్తున్న మనము ఆ ఎదురుగా కనిపిస్తున్న గేట్ ఏదైతే ఉందో అది నార్త్ గేట్. ఆ గేట్ గతంలో కంప్లీట్గా కూడా క్లోజ్ చేస్తుండే. సో ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తున్నారు. అది మరికొద్ది రోజుల్లో ఓపెన్ చేస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఇక నుంచి కేసీఆర్ కానీ ఇతర ఎవరైనా సరే బీఆర్ఎస్ ఉన్నటువంటి నాయకుల వెహికల్స్ అన్నీ కూడా నార్త్ నుంచి ఎంట్రన్స్ అవుతాయి. వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు భవన్ 2006 నుండి కూడా ఈ తెలంగాణ భవన్ ఓపెన్ అయిన తర్వాత మొదటిసారి అంటే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కంప్లీట్గా కూడా ఇటు ఆ రోడ్డుకి అనుకొని అంటే ఆ టెంపుల్ సైడ్ ఎప్పుడైతే పక్కన మెయిన్ రోడ్డుకి అనుకొని వెస్ట్ గేట్ ఏదైతే ఉందో ఆ వెస్ట్ గేట్ నుంచి కూడా వెహికల్స్ అన్నీ కూడా వెంటర్ అవుతుంటాయి. వెంటనే ఇక్కడ డ్రాప్ అయిన తర్వాత మెయిన్ ఒక సీఎం అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ వెహికల్స్ మాత్రమే భవన్లో వేయచ్చు, మిగతా వెహికల్స్ అన్ని కూడా రిటర్న్ పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రము అది నార్త్ నుంచి వెహికల్స్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ డ్రాప్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు ఎగ్జిట్ కానికి వెస్ట్ గేట్ నుంచి వెళ్ళిపోయేందుకు చేస్తున్నారు. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఇక్కడ తెలంగాణ భవన్లో కూడా కొన్ని వాస్తుకు సంబంధించిన మార్పులు చేర్పులు అయితే చేస్తూ కనిపిస్తున్నారు. అదేవిధంగా లోపల తెలంగాణ భవన్లో కూడా కేసీఆర్ ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్ని కూడా కొంత మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఓటమి తర్వాత ఎందుకు మళ్ళా అంటే ప్రతిసారి కూడా సెంటిమెంట్ని ఎక్కువగా కేసీఆర్ బలంగా నమ్ముతారు కాబట్టి సో దానికి సంబంధించి ఓటమి గల కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా తెలంగాణ భవన్లో కూడా కొన్ని ఇలాంటి వాస్తుకు సంబంధించిన మార్పులు చేర్పులు చేస్తున్నారు. సో చూడాలి మరి ఎప్పటి నుంచి ప్రస్తుతం అయితే దాదాపుగా ఆ గేట్ నార్త్ గేట్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి సో ఎప్పటి నుంచి కేసీఆర్కి సంబంధించిన వాహనాలన్నీ కూడా అటు నుంచి ఎంటర్ అవుతాయి అనేది చూడాలి. మొదటిసారి మాత్రం కేసీఆర్ తెలంగాణ భవన్లోకి వచ్చే రూట్ ఈసారి అంటే మొన్న ఓటమి తర్వాత ఇప్పటికీ 3 సార్లు తెలంగాణ భవన్కి కేసీఆర్ వచ్చారు. సో నెక్స్ట్ కానీ ఖచ్చితంగా నార్త్ గేట్ నుంచే వస్తారని చెప్పేసి కూడా ఇటు భవన్ వర్గాలు చెప్తున్నాయి. సో దాదాపుగా గేట్ కూడా కంప్లీట్ అయింది. సో అది ఎప్పుడు కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ ఓటమి తర్వాత ఇప్పుడు భవన్కు సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అదేవిధంగా లోపల కూడా కేసీఆర్ ఛాంబర్ కూడా కొన్ని మార్పులు చేర్పులు వాస్తు ప్రకారం ఉండేలా కూడా చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సైదుల్ బిగ్ టీవీ తెలంగాణ భవన్ నుండి.